మీరు ఈ చీమలను చూస్తున్నారు కదా, అన్నీ ఒకేలాగా ఉన్నాయి. వీటి మధ్య ఉండే తేడా చెప్పటం చాలా అసంభవమే అనుకోండి. మనుషుల్లో లాగానే వీటిల్లో కూడా భిన్నమైన అస్తిత్వం ఉంటుంది. కానీ మీరు జాగ్రత్తగా చూశారు అంటే ప్రతి చీమకి తన భిన్నమైన కార్యశైలి ఉంటుంది, తనకు భిన్నమైన అస్తిత్వం ఉంటుంది. కొన్ని ఇల్లు తయారు చేయడానికి మట్టిని తీసుకురావడంలో సంసిద్ధులు, కొన్ని డేరా తయారు చేయడంలో సంసిద్ధులు, కొన్ని భోజనం వెతకడంలో సంసిద్ధులై ఉంటాయి, కొన్ని భోజనం తీసుకురావడంలో. ఇక ఇదే విధంగా జరుగుతుంది మన మనుషుల్లో కూడా. అందరూ ఒకేలాగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ మనలో ప్రతి ఒక్క వ్యక్తి యొక్క వ్యక్తిత్వం, ప్రతి ఒక్క వ్యక్తి అస్తిత్వం భిన్నంగా ఉంటాయి. ఇంకా నిజం చెప్పాలంటే ప్రతి ఒక్క వ్యక్తి భిన్నంగా ఉండటమే మనల్ని ప్రగతి వైపుకి తీసుకెళ్తుంది. ఆలోచించండి, ఒకవేళ మీరు ఎవరితో అయినా చేయి కలిపి నడవాలి అనుకుంటే గనక మీరు మీ కుడి చేతితో వేరే వారి ఎడమ చేతిని పట్టుకొని ముందుకు నడవాల్సి ఉంటుంది. ఈ సృష్టిలో ఇదే నియమం ఉన్నది, భిన్నత్వం. ఈ భిన్నత్వాన్నే వరదానం అనుకుని ముందుకు నడవండి. అందులో ఎటువంటి చెడు ఉండదు. రాధాకృష్ణ.